హరే కృష్ణ. సాధారణంగా ఈ లోకంలో ఎక్కువ శాతం మంది జనాలు ఒక మాట అంటూ ఉంటారు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, ప్రత్యేకించి విగ్రహారాధన ఎందుకు? పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళ కోసం ఈ వీడియో. భగవంతుడు 4 రకాలుగా తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. 1 పర, 2 వ్యూహ, 3 విభవ, 4 అంతర్యామి. ఈ 4 విధాలుగా వ్యక్తపరుచుకున్నా సరే మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి ఆ 4 విధాలుగా కూడా ఆయన్ని చేరుకోవడం అసాధ్యం. పర గురించి మాట్లాడుకుందాం. గోలోకంలో ఉన్న శ్యామ సుందరుడు స్వరూపం అది. ఆలోల చంద్రకల సద్వన మాల్య వంశీ రత్నాంగదం ప్రణయకేలి కళా విలాసం శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ స్థాయికి వెళ్ళడం అనేది సాధారణంగా జరిగే విషయమేనా? ఇక 2ది వ్యూహ. భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన ఇంకార్నేషన్స్ అన్నమాట. నారాయణ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ స్వరూపాల్లో, వ్యూహ స్వరూపాల్లో భగవంతుడు అనేక బ్రహ్మాండ రూపాల్లో ఉంటాడు. ఓకే. ఏకోప్యసౌ రచయితుం జగదండ కోటి యచ్చక్తిరస్తి జగదండ చయాయదంతా అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక్క భగవంతుడు అన్ని అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, అనేక బ్రహ్మాండాల్లో, అనేక చిన్న చిన్న జీవుల్లో ఒక్క భగవంతుడే అనేక చిన్న చిన్న రూపాల్లో కూడా ఉంటాడు. అలాంటి భగవంతుడిని మనం చేరుకోగలమా? ఇకపోతే 3 విభవ. ధర్మోథపాపనిచయ శ్రుతయస్తపాంసి బ్రహ్మాది కీట పతగావధయశ్చ జీవా యద్దత్తమాత్ర విభవ ప్రకట ప్రభావ గోవిందమాది పురుషం తమహం భజామి. అనేక అవతారాల్లో, దశావతారాల్లో మనకు వ్యక్తం అవుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందా అది? ఇక 4 అంతర్యామి స్వరూపం. అంతర్యామి స్వభావంలో మనలోనే దేవుడు ఉంటాడన్నది కరెక్టే, కానీ మనల్ని మనమే అర్థం చేసుకోలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటాం. ఇంకా మనలో ఉన్న పరమాత్మను అర్థం చేసుకునే స్థాయి మనకుందా? ఇదంతా అర్థం చేసుకున్న భగవంతుడు మన స్థాయికి దిగి తన యొక్క 5వ స్వభావాన్ని కూడా వ్యక్తపరుచుకున్నాడు. అదే అచ్చా విగ్రహ స్వరూపం. ఓకే. అలాంటి అచ్చా విగ్రహ స్వరూపం ద్వారా ఒక వ్యక్తి భగవంతుడికి సేవ చేయడానికి కానీ, భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి కానీ, భగవంతుడితో మాట్లాడుకోవడానికి కానీ, భగవంతుడు మన పట్ల కరుణ చూపడానికి కానీ, భగవంతుడే ఒక సంబంధాన్ని మనకి ప్రసాదించాడు. అలాంటి అద్భుతమైన, అంత అపారమైన ప్రేమ కలిగే భగవంతుడు మన పట్ల ప్రేమతో మనం ఆయన పట్ల ప్రేమ కలిగించుకోవడానికి మనకిచ్చిన సదావకాశం అది. అలాంటిది విగ్రహారాధన అని చెప్తారు. సో విగ్రహారాధన అంటే భగవంతుడికి దగ్గరగా సంబంధం ఏర్పరచుకోవడానికి ఒక అవకాశం. హరే కృష్ణ.